హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను నేను. అదేంటో తెలుసా? పుష్ప తర్వాత అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నెక్స్ట్ ఫిల్మ్ షూట్ స్టార్ట్ చేయబోతున్నటువంటి వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి మనం ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము. గూస్ బంప్స్ వచ్చేస్తాయి, రెడీగా ఉండండి. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరో చూద్దామా? నవీన్ అండ్ రవిశంకర్ ఎంట్రీ లెవెల్లోనే వీళ్ళు ఇచ్చినటువంటి చూడండి వీడియో అద్దరిపోతుంది. ఇక్కడ మ్యూజిక్ అనిరుద్ 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 అంటేనే అసలు జైలర్ తర్వాత ఇలా లేచాడండి మనోడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ అని పేరు చెప్తే మనకి ఇప్పటి నుంచే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అట్లాంటిది అనిరుద్ధ్ కాంబినేషన్లో మన పుష్పరాజు గారు అల్లు అర్జున్ హీరోగా ప్లస్ లోకేష్ కనకరాజ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తీసింది తక్కువ సినిమాలే కానీ అసలు ఆయన సినిమాలన్నీ ఒక రేంజ్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెలే. సో ఒక్కసారి ఎట్లుందో చూద్దాం మనం ఈ పోస్ట్. ఒక ఏ వచ్చింది, పక్క నుంచి కాళ్ళు వచ్చేసినాయి. నెక్స్ట్ ఏకి ఏమొస్తాయో చూడండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా నెక్స్ట్ ఏకి ఏంటి? ఒకసారి ఎవరన్నా ఈ వీడియో వచ్చేలోపు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. బట్ అదిరిపోతుంది, చూద్దాం. అదిగో వచ్చేసింది, చూసారా? కడియము చెయ్యి అస్సలు అల్లు అర్జున మజాక. అయితే దీంట్లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుందో ఈ ఒక్క సీన్ని చూసి మాత్రం చెప్పొచ్చు భయ. రఫ్ ఆడిచ్చే క్యారెక్టరే ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనకరాజు చూశారు కదా, కళ్ళు ఎట్లా ఇలాగా మిరపకాయలాగా ఉన్నాయి అనమాట. గుంటూరు మిరపకాయలాగా అంటుంటారు చూసారా, ఆ టైపులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఒక్క సీన్ చాలు. అసలు చూడండి, అట్లా వెనక రెడ్గా కనపడుతుంది, మొత్తం అంతా రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మన సూర్యుడు కొండ మీద హార్స్ తోటి ఇలాగా మన అల్లు అర్జున్ లేచాడు అనమాట. అంటే సినిమా ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. అంటే ఇది ఈ సినిమా ఎట్లాంటి కథకి సంబంధించింది ఏంటి అనేది చిన్న హింట్ ఇచ్చారు మనకి ఆ ఒక్క హార్స్ తోటి. సో నెక్స్ట్ అంతా మనం ఊహించుకోవచ్చు అనమాట. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది 2026లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరి అది 2026 ఇప్పుడు ఇది జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుందా లేకపోతే మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అయిపోతుందా ఏంటి అనేది తెలియదు కానీ బట్ మొత్తానికైతే ఒక మంచి సక్సెస్ఫుల్ కాంబినేషను, సూపర్ కాంబినేషను రాబోతుంది. ఇది మాత్రం మరి పుష్ప కన్నా నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అయిద్దేమో చూద్దాం. మరి ఒక్కసారి కంటిన్యూ చేద్దాం దీన్ని మనం. ఆ సింబల్ వచ్చింది చూసుకోండి, వెరైటీగా ఉంది ఆ సింబల్. అదేంటో చెప్పగలరా ఎవరన్నా? అదేంటో తెలుసుకొని మీకు తెలిస్తే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సింహం గర్జించింది. లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ అనేసి సింహం ఇలా గర్జించింది అంటే ఇంకా అసలు సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో అని అందరికీ ఒక చిన్న హింట్ ఇచ్చాడనమాట. అంటే చూడండి ఎంత సింబాలిక్గా డైరెక్టరు వెనకాల సింహాన్ని పెట్టేసి అలా ఒక మీరు సింహం గర్జిస్తుంది, రెడీగా ఉండండి, మీ అందరికీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ పండగ రాబోతుంది అని ఆయన సింబాలిక్గా చెప్పాడనమాట. ఇంకా అన్నీ పారిపోతున్నాయి చూడండి. ఒక్కసారి సింహం గర్జించగానే ఇంక అక్కడ ఉన్న జంతువులు అన్నీ పారిపోతున్నాయి అనమాట. అది సంగతిగా మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, యూట్యూబ్లో వీడియో పెట్టారు. సో తొందరలో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మంచి ఖుష్ఖబరి రాబోతుంది. మళ్ళీ సినిమా రిలీజ్ అవ్వడానికి కాస్త టైం పట్టచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఈ పెద్ద సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలు కాబట్టి ఆబ్వియస్లీ ఎంత లేదన్నా మినిమం ఒక సంవత్సరం అయితే షూటింగ్ నడుస్తుంది. కానీ సో 27లో రిలీజ్ అవ్వచ్చేమో. బట్ ఒకవేళ 26 ఎండ్లో కానీ అలా కనుక రిలీజ్ అవ్వగలిగితే మాత్రం, ఎందుకంటే పుష్ప 2 అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు అని ఎలా ఆకలితో వెయిట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళందరికీ మోస్ట్ ప్రాబ్లీ 26లో కానీ 27లో కానీ పండగ అయితే ఉండొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటా. లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.
అండ్ సింబల్ గురించి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.